स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता पराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. మనం రోజుకొక శ్లోకం చొప్పున శివానంద లహరి నేర్చుకుంటూ ఉన్నామండి. ఈ రోజు 5వ శ్లోకం. స్మృతౌ శాస్త్రీ వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశూమాం సర్వజ్ఞా ప్రథిత కృపయా పాలయ విభో ప్రథిత కృపయా పాలయ విభో. ప్రతిపదార్థం చూసుకుందామండి. స్మృతౌ అంటే స్మృతుల యందు, శాస్త్రే అంటే తర్క వ్యాకరణాది శాస్త్రముల యందు, వైద్యే వైద్య వృత్తినందు, శకున శకునములు చెప్పే శాస్త్రమునందు, కవిత కవిత్వము చెప్పడంలో, గాన ఫణితౌ సంగీతం పాడి రంజింపచేసే విషయంలో, పురాణే పురాణములు చెప్పుట అందు, మంత్రేవా మంత్రశాస్త్రమందు గాని, స్తుతి స్తోత్రములు చేసి ఉప్పొంగిపోయేలా చేయడంలో కాని, నటన నాట్యమందు కాని, హాస్యేషు హాస్యములు చెప్పి నవ్వించుట ఎందు గాని, అచతురః నేర్పు లేనివాడను, మయి నాయందు, రాజ్ఞా ప్రీతిః ప్రేమ, కథం ఎలా, భవతి కలుగు, ప్రథిత వేద పురుషుడవు, సర్వజ్ఞ సమస్తము తెలిసిన వాడవు అగు, హే పశుపతే ఓ సర్వేశ్వర ఓ పశుపతీశ్వర, కోహం నేనెవర్నో ఎరగని, పశుం పశుప్రాయుడునైనా, మాం నన్ను, కృపయా దయతో, పాలయ రక్షించుము. నిన్నేమో అతనేమడిగారు, నిన్న 4వ శ్లోకంలో యాచన చేశారు. ఎలా యాచన చేశారు? నీ పాదాలను నా మనస్సులో ఉంచు స్వామి అంటూ యాచన ఎంతో హృదయంగా చేశారనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఓయి సర్వజ్ఞ, నేనొక పశువుని, నువ్వేమో పశుపతివి. నేను పశువుని, నువ్వు పశుపతివి కాబట్టి నన్ను నువ్వే ఉద్ధరించాలని చక్కగా అడుగుతున్నారండి. మనం అర్థం ఒకసారి చూసుకుందాం. ప్రతి పదానికి అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థం చూసుకుందాం. ఏం అడుగుతున్నారంటే, ఆయన ధర్మ గ్రంథంలో గాని, స్మృతుల్లో గాని, శాస్త్రంలో గాని, విద్యలో గాని, శకునములు చెప్పే శాస్త్రంలో గాని, కవిత్వం చెప్పటంలో గాని, గానం చేయటంలో గాని, నాట్యం చేయటంలో గాని, గానాన్ని వినటంలో, హాస్యం మాట్లాడటంలో గాని, వీటిలో ఏ ఒక్కటి నిపుణుడను కాను, నిపుణుడు లేదు. ధనవంతులకి నాపై ప్రీతి ఎలా కలుగుతుంది అంటే, రాజులకి అలాంటప్పుడు మెప్పించలేని స్థితిలో నేను ఉన్నాను. నేను అలాంటి వాడివి నువ్వు, నాదుడివి అగువో ప్రభ, పశువునైన నన్ను ఇది దయతో కృపతో పాలించు అని చెప్తున్నాడు. ఇది ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు తనని తాను పశువుతో పోల్చుకున్నారు. ఆయన్ని పశుపతి అంటారు. నాకు స్మృతులు తెలియవు, ఎంత అర్థంగా ఎంత బాగా చెప్తున్నారు. స్మృతులు తెలియవు స్వామి, శాస్త్ర పరిచయం లేదు, వైద్యమా అసలే చేత కాదు, శకునం లేను, కవిత్వం కూడా నీ గుణాలను కమ్మగా పాడటం నాకు అసలు చేత కాదు. నేనెప్పుడు పురాణ ప్రవచనాలు వినలేదు, ఇతరులకి చెప్పలేదు, యంత్రమే తెలియదు.
చేయటం రాదు. నటన, హాస్య సంభాషణ వంటివి నైపుణ్యం నాకు లేదు. వీటిలో ఏ ఒక్కటైనా తెలియని వాడికి బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒక్కటే. వీటిలో ఏ ఒక్కటైనా నాకు తెలియవు. అలాంటి వాడికి జ్ఞానం కలిగే అవకాశం ఎలా వస్తుంది అని అడుగుతున్నాడు. జ్ఞానహీనుడు ఎప్పుడు పశువుతో సమానం. కనుక నేను పశువునే. మానవులందరూ కూడా దేవ పశువులే. నేనొక్కటి పశువుని. పశువులందరూ కూడా దేవులే. పశుపతి నీవేనని వేదం చెబుతుంది. ఓయి పశుపతి, నాకు రాజువైన నీకు, నాకు రాజువు నువ్వేనంట. రాజువు నువ్వే అని పొగుడుతున్నారు ఆయన. నాకు రాజువైన నీకు ఏది ప్రీతి పాత్రమో కనీసం తెలుసుకోలేకపోతున్నాను. నీకు ఏది ప్రీతి పాత్రమో నాకు తెలియలేకుండా ఉంది. నిన్ను మెప్పించడానికి, ఏదైనా చేయడానికి ఎంత మాత్రం నాకు సమర్థత లేదు. కాబట్టి నీవే ఎలాగైనా, ఏ రీతిలోనైనా నన్ను రక్షించు అని కోరుకుంటున్నాడు. ఆదిశంకరాచార్యుల వారు తన 16 సంవత్సరాలకే ఈయన మీద 700 స్తోత్ర రచన పూర్తి చేశారు. ఆయన మొత్తం రాసిన స్తోత్రాలు, కావ్యాలు అన్ని కలిపి 700 స్తోత్ర రచన చేశారు. అలాంటి వారే సాక్షాత్ ఏం చెప్తున్నారు, నాకు ఏమీ తెలియదు అని చెప్తున్నారు. అదే మనమైతే మానవ మాత్రులం ఏం చెప్తాము, మాకన్నీ తెలుసు అంటాం. ఎన్ని తెలిసినా గాని ఒదిగుండాలి అని చెప్తున్నారు. ఇందులో ముఖ్యమైన పాయింట్ పశువు, పశుపతి, ఈ రెండిటికి మనం అర్థం చూసుకుందాము.